నేను సత్యవాణి. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఆహార సంబంధమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎటువంటి ఆహారం తీసుకున్నట్లయితే కనుక మీ హెల్త్ ఇంకా మీ ఫెటల్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో చేయడానికి కారణం ప్రీవియస్ వీడియోస్లో భార్గవి గారు కామెంట్ సెషన్లో ప్రెగ్నెన్సీ గురించి వీడియో చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. అందువల్ల నేను ఈ వీడియో చేశాను. మీరు కూడా ఏమైనా యోగా గురించి కానీ లేదంటే న్యూట్రిషన్ గురించి ఏదైనా స్పెసిఫిక్ వీడియోస్ మీరు సజెస్ట్ చేసినట్లయితే కనుక నేను తప్పకుండా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే కనుక తీసుకునేటువంటి ఆహారం రేపు మీకు మెటర్నల్ హెల్త్కి కానీ లేదా ఫెటల్ డెవలప్మెంట్కి కానీ మీకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొద్దిగా ఆహార సంబంధమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చి ఎనీమియా, ఈ రక్తహీనత అనేది ఇప్పుడు చాలా కామన్గా మనకి ఇండియన్స్లో ఈ రక్తహీనత అనేది చాలా కామన్గా ఉందండి. ముఖ్యంగా మన లేడీస్కి వచ్చి ఈ రక్తహీనత అనేది చాలా కామన్గా మారిపోయింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ టైంలో రక్తహీనత ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండే విధంగా తీసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనకి బయట సీరియల్స్ కూడా ఫార్టిఫైడ్ సీరియల్స్ దొరుకుతున్నాయి, అంటే ఐరన్ ఫార్టిఫైడ్ సీరియల్స్ దొరుకుతున్నాయి. ఇలాంటి సీరియల్స్ తీసుకోవడం కూడా మీకు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత మార్నింగ్ సిక్నెస్, ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా మంది ఫేస్ చేసేటువంటి కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ మార్నింగ్ సిక్నెస్. సో మార్నింగ్ లేచిన వెంటనే వికారంగా ఉండడము, అసలు ఏం తినకపోయినా కూడా వికారంగా ఉండడము, ఇంకా ఒకవేళ ఏదైనా తిన్నా కూడా పొట్టంతా బరువుగా ఉండడము, తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఆ తిన్న ఆహారం అంతా కూడా బయటకి వామిటింగ్ అయిపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఇబ్బంది రాకుండా ఉండాలి అన్నా లేదంటే ఇబ్బంది తగ్గించుకోవాలి అనుకున్నా మీరు తీసుకునేటువంటి ఆహారంలో గ్రీజీగా ఉన్నటువంటి ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్స్ కానీ ఉంటే కనుక వాటిని వీలైనంత వరకు తగ్గించేయండి. తర్వాత వచ్చి మీరు తీసుకునేటువంటి ఆహారం ఫ్రీక్వెంట్గా అంటే ఒకేసారిగా కాకుండా ఎక్కువ సార్లు తక్కువ ఆహారం ఇలా తీసుకోవడానికి మీరు ట్రై చేసినట్లయితే కనుక మీకు ఈ వామిటింగ్ సెన్సేషన్ కానీ లేదంటే మార్నింగ్ సిక్నెస్ కానీ చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు డిన్నర్ కూడా ఎంత వీలైతే అంత ఎర్లీగా 6:37 బిలో మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కాన్స్టిపేషన్, ఈ కాన్స్టిపేషన్ వల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బంది అనేది ఉండడం జరుగుతుంది. కాన్స్టిపేషన్ మీరు కానీ ఫేస్ చేస్తున్నాము అని మీకు అనిపిస్తే తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా మీరు ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఇలా మీరు వీలైనంత వరకు తొక్కు తీయకుండా ఉన్నవి అంటే సెమీ పాలిష్డ్ కానీ అన్పాలిష్డ్ ఫుడ్ కానీ మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక కాన్స్టిపేషన్ కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. తర్వాత గుండెలో మంటగా ఉన్నట్లుగా అనిపిస్తుందండి కొంతమందికి. దీనికి సంబంధించి మీరు తీసుకునే ఫుడ్లో ఎసిడిక్ ఫుడ్ కానీ ఫ్యాటీ ఫుడ్ కానీ ఇంకా స్పైసీ ఫుడ్స్ కానీ ఉంటే కనుక వీటిని వీలైనంత వరకు తగ్గించేయండి. సహజంగానే మీకు ఈ గుండెలో మంట అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. టైంలో ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా కామన్ అండి. సో మీరు ఈ టైంలో ఏవైనా వెయిట్ లూజ్ అవ్వడానికి సమ్ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చెయ్యాలి అనుకుంటే కనుక డాక్టర్ సజెషన్తో మాత్రమే మీరు చేయాలి. అంటే నా సజెషన్ ఏంటి అంటే ఈ టైంలో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనే ఉద్దేశంలో అయితే ఉండద్దు. గెయిన్ అయినా ప్రాబ్లం లేదండి, తర్వాత మీరు వెయిట్ అనేది ఆటోమేటిక్గా లూజ్ అవుతారు. కాకపోతే ఒక విషయం, మీరు తీసుకునేటువంటి డైట్లో ఎక్కువగా క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ అనేది తగ్గించి తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కువగా తీసుకోండి. అంటే అన్ని రకాలు, అంటే కొంతమంది ఏం చేస్తారు, నచ్చినవని చెప్పేసి కొన్ని రకాలు తినడం, నచ్చలేదు అని చెప్పేసి వేరే రకం వదిలేయడం అలా చేస్తారు. అలా కాకుండా మీరు తీసుకునేటువంటి ఆహారాలు అన్నీ కూడా తక్కువగా అన్ని రకాలు తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్గా మీకు డైట్ అందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ అనేది తగ్గించుకోవడం మీకు సరిపోతుంది. దానివల్ల ఓవర్గా వెయిట్ అనేది పెరగడం అనేది జరగదు. అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఆల్ కలర్స్, వీటి మీద కూడా మీరు కొద్దిగా ఫోకస్ పెట్టినట్లయితే అన్ని రకాల ఆహారాలతో పాటు అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ మనకు అందులో జరుగుతుంది. అందులో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా మీకు మీ బేబీకి కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట, చాలా అవసరమైనవి కూడా ఇవన్నీ మీకు అందడం జరుగుతుంది. ఫెటల్ డెవలప్మెంట్కి ప్రోటీన్ అనేది చాలా అవసరం అండి. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ఒక మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక లీన్ మీట్ దొరుకుతుంది, తర్వాత ఎగ్స్, ఫిష్, ఇంకా రిలేటెడ్ ఫుడ్ ఇవి మీరు ఎక్కువగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే కనుక మీకు సోయాతో చేసినటువంటి తోఫు ఉంటుంది కదండి, ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చిక్కుడు జాతికి సంబంధించినటువంటి ఆహారం కూడా మీకు ప్రోటీన్ అందడానికి బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ టైంలో ఎనర్జీ అనేది చాలా ఎక్కువ
అవసరం. సో, మీ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి, ఇంకా ఇంటర్నల్‌గా మీ ఫెటల్ డెవలప్‌మెంట్‌కి, మీ ఫెటల్ మెయింటెనెన్స్‌కి, మీ బాడీ మెయింటెనెన్స్‌కి సస్టైన్డ్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. సో, దీనికి గాను మీరు తీసుకునేటువంటి ఫుడ్‌లో ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే హోల్ గ్రెయిన్స్‌తో తయారు చేసిన బ్రెడ్ కానీ, పాస్తా ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటున్నాయి. ఇంకా రైస్ తీసుకునేటప్పుడు మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్రౌన్ రైస్ తినడం కష్టంగా అనిపిస్తే కనుక కంప్లీట్‌గా పాలిష్డ్ రైస్ కాకుండా సెమీ పాలిష్డ్ రైస్ కూడా మనకి మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇవి కూడా మీకు సస్టైన్డ్ ఎనర్జీ ఇవ్వడానికి మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడడం జరుగుతుంది. బోన్ హెల్త్ కానీ, ఇంకా బేబీ బోన్ హెల్త్, టీత్ డెవలప్‌మెంట్ వీటన్నిటికీ కూడా అవసరమైనంత కాల్షియం, ప్రోటీన్ 2 కూడా అందుతూ ఉండాలన్నమాట. ఒకవేళ సరిపడినంతగా కాల్షియం మీరు కానీ మీ ఫెటల్ డెవలప్‌మెంట్‌కి ఇవ్వలేకపోతే కనుక మీలో ఉన్నటువంటి కాల్షియం అంతటిని కూడా మీ బోన్‌లో ఉన్నటువంటి కాల్షియంని కూడా ఫెటల్ డెవలప్‌మెంట్‌కి బాడీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో, అలా కాకుండా మీకు మీ బేబీకి 2 అవసరాలని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకునేటువంటి ఆహారంలో మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి. పాలు కానీ, లేదా చీజ్, ఇంకా యోగర్ట్, ఇలా మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక కాల్షియం అనేది బాగా అందడం జరుగుతుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఇవి మనకి అవకాడో కానీ, సీడ్స్, నట్స్ వీటన్నిటిలోని కూడా మనకి హెల్తీ ఆయిల్స్ అనేవి మనకి లభించడం జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా మీరు తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. కొన్నాం కదా, ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం. ఈ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వలన మనకి ఫోలిక్ యాసిడ్ కూడా మనకు బాగా అందడం జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన న్యూరటిక్ ట్యూబ్ డెఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏమీ రాకుండా ఉండాలి అంటే కనుక ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇంకా బీన్స్, ఫార్టిఫైడ్ సీరియల్స్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో మీరు బ్యాలెన్స్డ్ డైట్ పైన ఫోకస్ ఉంచాలి. ఆల్ గ్రూప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి. అన్ని గ్రూప్స్లోని మళ్ళీ ఆల్ వెరైటీస్, ఆల్ గ్రూప్స్, ఆల్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, ఆల్ వెరైటీ ఆఫ్ కలర్స్ వీటి మీద ఫోకస్ ఉంచడము, కొద్దిగా మీరు తీసుకునేటువంటి డైట్, మీరు తీసుకునేటువంటి టైమింగ్స్ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఏం తింటున్నారు, ఏం తినాలి, ఏవి తినవలసిన అవసరం ఉంది, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకునేటువంటి ఆహారం మీద కొంచెం మీరు శ్రద్ధ పెట్టినట్లయితే కనుక మీ హెల్త్ ఇంకా మీ ఫెటల్ డెవలప్మెంట్కి మీరు తీసుకునేటువంటి ఆహారం అనేది మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి.